దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు 95వ కీర్తన 6-7 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలిపడుదుము. మనము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలముగా మనము ఉన్నప్పుడు, ఆయన మేపు గొర్రెలుగా మన జీవితంలో మనం ఉన్నప్పుడు, మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మన జీవితంలో వాటన్నిటికీ ఆయన మనకు జవాబుదారీగా ఉంటాడు. ఆయనే మనలను పాలించే, మనలను మేపే, మనలను భద్రపరిచే, మనలను అనేకమైనటువంటి ఇక్కట్ల నుంచి, బంధకముల నుంచి, వ్యసనముల నుంచి, భయంకరమైనటువంటి శోధనల నుంచి, మనకొచ్చే ఉపద్రవముల నుంచి, మనకొచ్చే భయంకరమైనటువంటి పోరాటాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మందులో మనం ఉన్నాం కనుక. చూడండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని దావీదు చెప్పుకుంటాడు. అంటే దేవుని యొక్క కాపురత్వంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి జీవితంలో, ఒక మానవుని జీవితంలో భద్రత అనేది ఉంటుంది, కంచె అనేది ఉంటుంది. వానికి సమస్తమును ఆయన అనుగ్రహించుటకు దేవుడు సామర్థ్యము కలిగినటువంటి దేవుడని మనము తెలుసుకోగలం. ఎందుకంటే ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన పాలించే దేవుని బిడ్డలము అనే ఒక మనస్సు నీకుంటే చాలు. అప్పుడు నీ జీవితంలో నీకు టెన్షన్ అనేది ఉండదు, భయం అనేది ఉండదు, దిగులు అనేది ఉండదు. నీవు ఈ లోకంలో ఉన్నటువంటి పోరాటాలకి భయపడవు. నీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, ఉపద్రవాలు, కష్టాలు, దిగులు అని ఏమొచ్చినా నీ జీవితంలో భయం అనేది ఉండదు. ఎందుకనంటే నీవు దేవుని యొక్క మందలో ఉన్నావు, దేవుని చేతిలో ఉన్నావు. 100వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు భక్తుడు. ఏమంటాడంటే 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకుంది, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ, ప్రతి ఒక్క ప్రజను, ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు సృజించాడు మానవుడిగా. వారందరినీ కూడా ప్రేమిస్తున్నాడు, వారందరినీ కూడా ఎంతగానో కాపాడుతున్నాడు, వారందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది మంచివారు ఉంటారు, చాలామంది చెడ్డవారు ఉంటారు, చాలామంది భయంకరమైనటువంటి వ్యక్తులు ఉంటారు. అయినా వారి మీద వాన పడుతుంది, మంచు పడుతుంది, ఎండ వారి మీద ఉదయిస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ప్రకృతి అంతా కూడా, పంచభూతములన్నీ కూడా దేవుడు వారికి సహాయం చేసినట్లుగా, ఈ గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అన్నీ కూడా వారికి ఎంతగానో సహాయం చేసినట్లుగా మానవాళికి దేవుడు సృజించాడు పంచభూతాలను. ఇది దేవుని యొక్క సార్వభౌమత్వం, ఆయన యొక్క గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి మంచితనం. కాబట్టి అందుకే నువ్వు దేవుని స్తుతించాలి, అందుకే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, అందుకే దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. నువ్వు ఎవరైనా కావచ్చు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు,
కాబట్టి జాన్ 3:16లో కూడా, యోహాను సువార్త 3:16లో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. అంటే లోకములో నీవు నేను లోకంలో ఉన్నావు కనుక మన జీవితంలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అది నువ్వు తెలుసుకున్నప్పుడు, నేను తెలుసుకున్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిస్తాం. నేను ఆయన మేపు గొర్రెని అని చెప్పి నువ్వు చెప్పుకోగలవు. అందుకే అంటాడు 95వ కీర్తన 6వ వచనంలో, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదాం. కాబట్టి నీ జీవితంలో ఎన్ని పోరాటాలతో నువ్వు జీవిస్తున్నావు అనేది కాదు, కానీ ఎలాగా బ్రతుకుతున్నావు అనేది కాదు, కానీ నీ జీవితంలో నిన్ను దేవుడు కాపాడుతున్నాడని నువ్వు తెలుసుకునే ఆ ఒక మంచి ఆలోచన నువ్వు కలిగినట్లయితే నీకు సంతోషము కాదు, టెన్షన్ అసలు ఉండదు, అభద్రతా భావం నీకు ఉండదు, దిగులు ఉండదు, సమస్తమును ఆయన చూసుకుంటాడు నీకు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం ముందు నీ జీవితంలో సంతోషం లేదా, నీ జీవితంలో ఆనందం లేదా, నీ జీవితంలో వ్యసనములతో తల పట్టుకొని నీ జీవితం కొనసాగిస్తున్నావా? దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయటకు ఒకే ఒక కారణం, ఆయన మందలోకి నువ్వు రావడం, ఆయన మేపు గొర్రెలుగా నువ్వు మాట్లాడుకోవడం, ఆయన మీద ఆధారపడి జీవించడం, ఆయన అనగా దేవుని మీద ఆధారపడి జీవించడం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆయన సన్నిధిలో సాగిలపడతావో, ఆయన సన్నిధిని మోకరించి దేవుని అడుగుతావో, ఇవన్నీ కూడా నీ జీవితంలో అద్భుత కార్యములు చేయుటకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయస్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి వెండైన దీవెనలు ప్రభా ఉదయ కాలం ముందు నీ బిడ్డలకి మీరు అనుగ్రహించినందుకు, ఎవరైతే టెన్షన్లో ఉన్నారు నేను వారి టెన్షన్ అంతా తీసివేయండి. ఏ పరిస్థితుల్లో వారు బంధకంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, రోగంలో ఉన్నారు, వాటన్నిటిలో నుంచి మీరు తొలగించి నైనా నీ మందులో ఉన్నట్లుగా టెన్షన్లంతా తీసివేసి సమృద్ధి జీవనం వారికి మీరు అనుగ్రహించడం నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.